వెల్కమ్ టు ట్రూ 9 న్యూస్. విశాఖ స్టీల్ ప్లాంట్ కాంట్రాక్టు కార్మికుల నిరవధిక సమ్మెను నిర్బంధాలతో ఆపలేరని రాష్ట్ర సిపిఎం పార్టీ కార్యదర్శి వి శ్రీనివాస్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కాంట్రాక్టు కార్మికులు 5 రోజులు జరుగుతున్న నిరవధిక సమ్మెకు సిపిఎం పార్టీ మద్దతు తెలపడానికి రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాస్ దీక్ష శిబిరానికి విచ్చేసి మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా స్టీల్ డివిజన్ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన వి శ్రీనివాస్ మాట్లాడుతూ నేటి పాలకులు అధికారంలోకి రాకమునుపు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం నశించిందని, దానివల్ల వేసి నేడు ఆ నిరంకుశ నిర్బంధ విధానాలను అనైతికంగా ప్రదర్శిస్తున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు. ప్రధాని మోడీ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను మరింత వేగంగా అమలు చేస్తుంటే దానికి వత్తాసుగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించకపోవడం అత్యంత దుర్మార్గమని ఆయన వివరించారు. పాలకులు శ్రమను గుర్తించాలి, పెట్టుబడి కంటే శ్రమ గొప్పదని అంగీకరించాలని ఆయన స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్ను కాపాడతామని గద్దెనెక్కి ఇప్పుడు మాట్లాడకుంటే ఆ ప్రజలే గద్దె దించుతారని ఆయన అన్నారు. స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్టు కార్మికులపై ఉత్పత్తి ఆధారపడిందని, దానిని ఎవరు కాదన్నా సత్యమని, వారి జోలికి వస్తే ఆ ఉత్పత్తికి తీవ్ర అంతరాయం కలుగుతుందని ఆయన హెచ్చరించారు. కనుక సమస్యలు పరిష్కరించే దిశగా ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని ప్రధానితో మాట్లాడి కార్మికుల భవిష్యత్తుకు భరోసా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ పోరాటానికి సిపిఎం పార్టీ పూర్తి మద్దతును ఇస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ పోరాటంలో విజయం సాధించడం కోసం మరింత ఐక్యంగా కార్మిక వర్గం పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. జిల్లా జేఏసీ అధ్యక్షులు ఎం జగ్గునాయుడు మాట్లాడుతూ స్టీల్ యాజమాన్యం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీతో కార్మికులకు అన్యాయం చేస్తుంటే చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరించారు. ఇప్పటికే జిల్లా జేఏసీగా జిల్లా కలెక్టర్, జిల్లా అఖిలపక్ష నాయకులు దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లి వారి మద్దతు లభిస్తుందని ఆయన అన్నారు. కనుక పోరాటాలపై ఉక్కుపాదంతో అణుచాలని ప్రభుత్వం ఆలోచిస్తే అది మరింత ఉధృతమై ప్రభుత్వంపై ఆ ప్రభావం పడుతుందని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్టీల్ కాంట్రాక్ట్ లేబర్ యూనియన్, అఖిలపక్షం కార్మిక సంఘాల ప్రతినిధులు, అధిక సంఖ్యలో కార్మికులు, మహిళలు పాల్గొన్నారు. మన సమ్మెగా పరిష్కారం కావాలంటే మనం చేయాల్సింది, మీరు చేయాల్సింది, మేము చేస్తాం. మొత్తం పోరాట కార్యక్రమం చేస్తాం. రాష్ట్ర నాయకత్వం చేస్తుంది, రాష్ట్ర నాయకత్వం చేస్తుంది. శ్రీనివాసరావు గారు మాట్లాడతారు. జిల్లా నాయకత్వం చేస్తుంది, జిల్లా నాయకత్వం చేస్తుంది. ఇక్కడ కాంట్రాక్ట్ సంఘాలు చేస్తుంది, కాంట్రాక్ట్ సంఘాలు చేస్తాయి. కార్మికులుగా మీరు చేస్తుందండి. మీ చుట్టుపక్కల తోటి కార్మికులు ఉన్నారు, మీ చుట్టుపక్కల మీ డిపార్ట్మెంట్ వారు ఉన్నారు. మీరు ఒక్కొక్కరిని కలిసి మాట్లాడి నీకు పుట్టిందా లేదా, జ్ఞానం ఉందా లేదా, అనుకుంటావా, గడి చెప్తున్నావా, మన కోసం జిల్లా అంతా రాష్ట్రం అంతా మన పక్కన ఉంటే నీకు పూర్తి కలిసి చెప్పలే అడగండి. వాళ్ళు పట్ట అవసరం లేదు, ఎవరైనా చేయనవసరం లేదు, అడగండి. మనందరం కలిసి నిలబడితే వెంటనే యాజమాన్య ప్రభుత్వం దిగొచ్చి సమ్మె పరిష్కారం చేస్తుంది. మీ ఉపాధి నిలబడుతుంది, మా ఉపాధి నిలబడుతుంది, మన హక్కులు నిలబడతాయి. సక్రమంగా తలెత్తుకొని ముందుకెళ్తాం. లేకపోతే బ్రాంచ్లాగా యాజమాన్యం ద్వారా కాంట్రాక్ట్ ఉండాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పని వాళ్ళు నచ్చపండి, వాళ్ళ సంరక్షించండి. మీరు ఎంత వేగంగా నచ్చ సంరక్షిస్తే అంత వేగంగా మన సమస్య పరిష్కారం అవుతుందని చెప్పి జిల్లా జేఏసీ కలిపి విశాఖ జిల్లా కలెక్టర్ కలిసాం, వినతి పత్రం ఇచ్చాం. అందులో ఏం పేర్కొన్నాం? అయ్యా 20 సంవత్సరాలు వాళ్ళ రక్షణ కోసం పోలీస్ స్టేషన్ ఉండాలి, పోలీస్ అధికారులు ఉండాలి. కానీ పోలీస్ అధికారులు కార్మిక పక్షాలు ఉండాలి. అందుకని మా పక్షాల నుండి మా సంస్థ పరిష్కారం కోసం కృషి చేశారు, సహకరించారని చెప్పని కార్మిక హృదయంలో జీవితాల్లో ఉండాలి. అవసరంగా ఉంటారా? లేకపోతే పోలీస్ స్టేషన్లో సిఐ కార్మిక హక్కుల కోసం తన జీవితం కోసం పోట్లాడుతుంటే వాళ్ళ ఉపాధిని నష్టం చేసే విధంగా, వాళ్ళ ఉపాధిని నాశనం చేసే విధంగా అన్యాయం చేశారు చెప్పని మీరు చెప్పని మనం చర్చిస్తున్నాం. అందుకని మీకు ఈ సమ్మె పోరాటం జీవితం కావాలి. ఒకటి చెప్పదలుచుకున్న పోలీస్ ప్రభుత్వానికి స్టీల్ ప్లాంట్ కార్మికులు అన్ని విషయాల్లో దక్కా ముక్క తిన్నటువంటి వాళ్ళు, దక్కా ముక్క తిన్నటువంటి స్టీల్ ప్లాంట్ కార్మికులు ఈ బెదిరింపుడికి గిరింపుడికి పెరిగే సమస్య లేదు. అది ఎదుర్కొని ఇది సాగుతామని చెప్పి చెప్పేస్తున్నాం. ఒక విషయం చెప్పి ముగిస్తాను నేను. మీ భవిష్యత్తులో అనేక సంఘీభ కార్యక్రమం జరుగుతాయి. అందుకే చేసే రేపు కార్యక్రమంలో భాగస్వాములు అవుతాం. మీరు చేయాల్సింది ఏంటి? మనం సమ్మె చేస్తుంటే ఇదేనా కార్మికుల పట్ల మీరు చూపెట్టేటువంటి విశ్వాసం అని చెప్పి అడుగుతున్నాం. మీకు ఓట్లేసి గెలిపించినటువంటి కార్మికుల పక్షాన మీరు వచ్చి ఇక్కడ నిలబడి ఇక్కడ ప్యాకేజీ ప్రకటించిన తర్వాత కొంతమంది వచ్చి పాలాభిషేకాలు చేశారు, దండలు వేసుకుని ఊరేగించారు.
గంటా శ్రీ ఈరోజు 5 రోజులుగా మళ్ళా తిరిగి దీక్ష శిబిరం దగ్గర వేల మందిని ఇక్కడ సమకూర్చినటువంటి ఘనత ప్రభుత్వానికి. గత్యంతరం లేని స్థితిలో సమ్మెకి దిగారు. రోజుల తరబడి ఇదేనా ఉద్యోగ విధానం? దౌర్జన్యం చేసేటువంటి విధానం ఇది మాత్రం చల్లదు. అందుకని నిర్బంధాన్ని, దౌర్జన్యాన్ని ఆపి బెదిరింపులు ఆపండి. కార్మికులు శాంతియుతంగా సమ్మె చేస్తున్నారు, చాలా శాంతియుతంగా సమ్మె చేస్తున్నారు. వాళ్ళ సహనాన్ని పెట్టొద్దని చెప్పి నేను కోరుతున్నా. ఎన్ని రోజులైనా విజయం సాధించేదాకా ఈ పోరాటాన్ని కొనసాగించాలనేటువంటి పట్టుదలతో వీళ్ళు శాంతియుతంగా ఆందోళన చేస్తున్నారు. దేశ చరిత్రలో శాంతియుతంగా చేసిన ప్రతి ఉద్యమం సంఘీభ కార్యక్రమం చేస్తున్నాం. మీరు చూస్తున్నారు లేదు, సోషల్ మీడియా వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత. తొలగించిన కార్మికులందరూ తీసుకోవాలి, తొలగించిన కార్మికులందరూ తీసుకోవాలి. మెడికల్ టెస్ట్లు అంటే రద్దు చేయాలి, మెడికల్ టెస్ట్లు అంటే రద్దు చేయాలి. 2400 విధానం కొనసాగించాలి, 2400 విధానం కొనసాగించాలి. భూమి త్యాగం చేసిన రోజులకు స్వాతంత్రం కల్పించాలి. ఇప్పుడు అగ్రిమెంట్ చేస్తాయి, నో డౌట్. దయచేసి మీరు ఎవరైతే సోదరులు ఇంకా లోపల ఉన్నారో వాళ్ళు కూడా మనతో సంఘీభావం తెలిసి భుజం కలిపి ముందుకెళ్లాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఇప్పటికే 5 రోజులు పూర్తి అవబోతుంది, మరి కొంతకాలం కూడా సాగబోతుంది. ఈ పరిస్థితుల్లో మనం ఎందుకు సమ్మెకి వెళ్తున్నాం అనేది మన సిపిఎం నాయకులు, రాష్ట్ర నాయకులు శ్రీనివాసరావు గారు గత 4.5 సంవత్సరాల నుంచి విశాఖ ఉక్కు ప్రభుత్వ రంగంలో ఉన్నారని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా భరోసా ఉద్యమాలకి నాయకత్వం వచ్చినటువంటి శ్రీనివాసరావు గారు మన ముందున్నారు. నన్ను సమైక్యం చేసి ఈ ఫ్యాక్టరీని కాపాడాలని చెప్పి, మరి ఇంకా ఇతర పెద్దలందరూ కూడా నమస్కారం. మరి ఈ సమ్మె మనం ఎందుకు చేస్తున్నాం? 4.5 సంవత్సరాల నుంచి పర్మనెంట్ ఎంప్లాయీస్కి జీతాలు పెంచలేదు, లేకపోతే హెచ్ఆర్ఏ ఆపేశాడు, ఇంకోటి ఆపేశాడు. స్టీల్ మినిస్టర్ గారు లేకపోతే అందరూ కలిపి ఎన్డీఏ కూటమంతా కలిపి ఆ 11,500 కోట్లతో 5,000 మందిని కాంట్రాక్ట్ కార్మికులు, 2,500 మందిని పర్మనెంట్ ఎంప్లాయీస్కి వీఆర్ఎస్ ఇస్తారు. నిజంగా ఈ ఫ్యాక్టరీ ఉంచాలనుకుంటున్నారా, మూసేయాలనుకుంటున్నారా, లేకపోతే కారు చౌకగా అన్ని క్లీన్ చేసి మనుషుల్ని అందరినీ తరివేసి తాకట్టు పెట్టాలనుకున్నారా, ఎవరికో చౌకగా అమ్మగాలనుకుంటారు. ఇటువంటి ప్రయత్నాలు పూర్వం కూడా జరిగి ఆ రోజు కూడా పోరాడారు. కానీ ఇవాళ ఉన్న పాలకులు ఆ రకంగా లేరు. ఓపెన్గా చెప్తున్నాం, మనం సమ్మె చేస్తున్నాం అంటే ప్యాకేజీలో భాగం ఇంక మేము మాట్లాడేది గవర్నమెంట్ ఏమీ లేదని చెప్పేసి అతను దేవవరం రాజు గారు, మంత్రి గారు, మరి ఆ రోజు ఇక్కడికి వచ్చారు, ఆ రోజే చెప్పాలి కదా మినిస్టర్ గారితో పాటు ఈ ప్యాకేజీలో ఆయన భాగం అని చెప్పి ఆ రోజు ఆ మినిస్టర్తో లేకపోతే అందరితో తేల్చుకుందాం. ఏమి లేకుండా మబ్బిగా ఉంది. మనం ముందు నుంచి చెప్తున్నాం అన్నమాట, ప్యాకేజ్ వివరాలు నష్టాలు ఉన్నాయి అది మాకు తెలియజేయాలని చెప్పినా సరే ఎక్కడా కూడా పొందుపరుచు. రౌర్కెలా స్టీల్ ప్లాంట్ లో 5,000 మందిని తీసేస్తామని ప్రకటించాడు. ప్రకటిస్తే రాష్ట్రం వాళ్ళు ఊరుకున్నారా? అక్కడ ఎన్డీఏ కూటమి ఉంది. పాలకులు అన్న వాళ్ళు ప్రజల కోసం ఉన్నారా, పరిశ్రమ కోసం ఉన్నారా, క్షేమం కోసం ఉన్నారా? ఏమి ఆలోచించుకుంటా మన పాలకులు ఆ రకంగా వ్యవహరిస్తారో దీనికి వ్యతిరేకంగా మన పోరాటం కొనసాగవలసిందే, కొనసాగిద్దాం. 5,000 మందిని మనం అందులో డిక్లేర్ చేసుకోవాలి. మన మైండ్ క్లియర్గా ఉండాలన్నమాట. అది గవర్నమెంట్ అర్ధరాత్రి మీద 4,500 మంది లిస్టు ప్రకటించారు. ఇప్పుడు మీరు సమ్మె చేస్తున్నారు, రాకపోతే క్యాన్సిల్ చేస్తా ఉన్నారు. 4,500 లిస్టు క్యాన్సిల్ చేస్తామని చెప్పి రేపు పొద్దున్నే వెళ్తారు అందరూ. ఆ 4,500 మంది కూడా మీరు పనిలోకి వచ్చి జాయిన్ అవ్వండి. తర్వాత మీ సమస్యలు ఏమంటే పరిష్కారం చేయొచ్చమని చెప్పొచ్చు కదా. కాంట్రాక్టులు బెదిరించి, వారిని బెదిరించి 10 లిస్టు, 5 లిస్టు, 6 లిస్టు ఇవి ఎందుకు పంపించాలి? ఇవేదైతే మొట్టమొదటి 4,000 ఆంధ్రుల ఆత్మగౌరవ క్షేమాల విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో గత 5 రోజులుగా కాంట్రాక్ట్ కార్మికులు నిరవధిక సమ్మెకు పూనుకున్నారు. 11,700 కోట్ల ప్యాకేజీ ప్రకటించి దీన్ని పునరుద్ధరిస్తామని మాయమాటలు చెప్పి
ఈ రోజు ఆ డబ్బులన్నీ కూడా మరలా తిరిగి పన్నులు వడ్డీల పేరుతో వెనక్కి తీసేసుకొని కాంట్రాక్ట్ కార్మికుల ఉద్యోగాలను తీసేసి ఆ రకంగా ఖర్చు తగ్గించుకోవాలని కార్మికుల్ని బలిపశువులు చేయటం అనేది సహించలేని విషయం. ఈ సమ్మెకి సిపిఐఎం రాష్ట్ర కమిటీ సంపూర్ణమైన మద్దతు సంఘీభావం ప్రకటిస్తున్నది. ఈ రాష్ట్ర ప్రజలు, కార్మిక సంఘాలు, రైతు, వ్యవసాయ కూలీ సంఘాలు, మహిళా సంఘాలు అందరూ కూడా ఈ సమ్మెకు మద్దతునిచ్చి ఈ కార్మికుల తరఫున వాళ్ళ ఉపాధి, వాళ్ళ ఉద్యోగాల భద్రత కోసం పోరాడేదానికి నిలబడాలి, అండగా నిలబడాలని. కార్మికులందరూ ఉంటేనే ఉత్పత్తి జరుగుతుంది, ఉత్పత్తి జరిగితేనే లాభాలు వస్తాయని ఫ్యాక్టరీ నిలబడుతుంది. దీన్ని ఏదో రకంగా ముంచి నష్టాలు పాలు చేసి కార్మికులు పొట్టగొట్టి ప్రైవేటీకరణ చేయాలనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి పథకంలో భాగంగానే చేస్తా ఉన్నారు. అందువల్ల ప్రైవేటీకరణ అనే కుట్రని ఓడించాలి అనే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సమ్మెను బలపరచాలి, ఈ సమ్మెకి సంఘీభావం నిలబడాలని చెప్పి చెబుతూ ప్రభుత్వం ఎప్పటికైనా వివేకంతో వ్యవహరించాలి. నిర్బంధించి, బెదిరించి, భయపెట్టి కార్మికులు పనులు పంపాలనుకునే కొద్దీ 60% మొదలైన సమ్మె 85% చేరింది. అది త్వరలో 100% చేరుతుంది. ఈ నిర్బంధ పద్ధతులు మానుకొని కార్మిక సంఘాలతో చర్చించి అందరికీ ఉద్యోగ భద్రత కల్పించి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఈ ప్రజల యొక్క ఆత్మ గౌరవ చిహ్నంగా ఉన్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ నిలబెట్టాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం.